హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్. నిన్నటి ఎపిసోడ్ బిగ్ బాస్ సండే లాగే జరిగింది. నాగార్జున గారు వచ్చి ఎంసీ బాక్స్ ఓపెన్ చేయగానే ఎవరికైనా ఇష్యూస్ ఉన్నాయని అడగగానే శ్రేష్ఠ గారు లేచి నాకు వచ్చి హెల్త్గా మెడికల్ ఇష్యూ ఉన్నా కూడా నాకు మనీష్ గారు ఎవరు బనానా ఇవ్వలేదండి, మిగతా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి పాయింట్ రేస్ చేసింది. ఆ పాయింట్ మాత్రం కరెక్ట్. ఎందుకంటే మనీష్ గారు కొంతవరంగా ఆయన స్ట్రిక్ట్గా ఉంటారు. ఎందుకంటే ప్రతిదీ డిస్కషన్ చేస్తారు. అక్కడ రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ప్రియా కానీ శ్రీజ కానీ అది పాటించకుండా ఎప్పుడు డిస్కషన్ అంది పాయింట్ పరంగా చూస్తారే తప్ప అక్కడ వచ్చి వాళ్ళు ఓనర్స్గా ప్రవర్తించే విధంగా వాళ్ళు ఉండరు. ప్రియా వచ్చి శ్రీజ వచ్చి అలాగే ప్రవర్తించి అక్కడ శ్రేష్ఠ గారికి ఇవ్వకుండా మిగతా వాళ్ళకి ఇచ్చారని తను పాయింట్ రేస్ చేస్తుంది. నా పరంగా శ్రేష్ఠ గారు పాయింట్ రేస్ చేయడం కరెక్టే. మనీష్ గారు కూడా అక్కడ ఇది డిస్కషన్ చేసి ఇస్తానడం కూడా కరెక్టే. అక్కడ మెయిన్లీ ఫాల్ట్ ప్రియా గారు శ్రీజ గారు. ఎందుకంటే నేను వాళ్ళిద్దరికి పాయింట్ అవుట్ చేయాలని కాదు, కానీ శ్రీజ గారు వచ్చి నెక్స్ట్ పాయింట్ విత్ ఇన్ సెకండ్స్లో ఇంకెవరైనా ఇష్యూ అనగా నాగార్జున గారు శ్రీజ గారు లేచి మాకు వచ్చి నేను సంజన గారి గురించి ఆడానని మా ఓనర్స్ మధ్యనే ప్రాబ్లం ఉందంటే ఎవరమ్మా అని అడగగానే నాగార్జున గారు వెంటనే వచ్చి తను ఏం చెప్తుంది హరీష్ గారు అని చెప్పింది. హరీష్ గారు అని చెప్పినప్పుడు ఆల్రెడీ ఆ ఇష్యూ క్లియర్ అయిపోయిందని నాగార్జున గారు చెప్పాక వెంటనే మళ్ళీ కెప్టెన్ ఇష్యూ అని చెప్తుందండి. సంజన ఇష్యూ అన్నప్పుడు తాను వచ్చి ఏ విధంగా ఆడాలి, డిమాండ్ పవన్కి కానీ హరీష్ కానీ వాళ్ళు కామనర్స్కి ఆడాలి. అక్కడికి ఎవరైతే బిగ్ బాస్ మనకు అక్కడ టాస్క్ ఇచ్చింది, బట్ తను తెలివిగా ఏదో కనిపెట్టేస్తాను, ఏదో నాకు తెలిసిపోతుందని ఆలోచన కలిగి సంజన పట్ల ఆడి సంజన గారి గురించి ఆడి సంజనకు సపోర్ట్ చేసి సంజనకు తను గెలిపించింది. అలాంటప్పుడు నీకు వచ్చి గేమ్ ప్లాన్ లేదా? అలాంటప్పుడు నువ్వు ఎలా గెలిపిస్తావు? తను ఎలాంటి అమ్మాయి నీకు తెలీదా? తన వల్ల ఇంట్లో ఎటువంటి డిస్కషన్స్ అవుతున్నాయో తెలీదా? ఆ విధంగా పాయింట్ లేకుండా శ్రీజ గారు కానీ ప్రియా మాట్లాడితేనే కొన్ని విషయాల్లోని ఇరిటేటింగ్ గానే అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. డిమాండ్ పవన్ విషయంలో కూడా అలాగే. నేను బయట ఎవరు ఎలాగున్నా కూడా ఇంట్లో మాత్రం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదండి. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న మాత్రం ఎవరిని అనలేదు నాగార్జున గారు. కొంచెం నిన్నటి ఎపిసోడ్ అయితే ప్రతి ఒక్కరికి బోర్. అండ్ హరీష్ గారు వచ్చి నిన్నటి సండే ఎపిసోడ్లో చాలా డల్గా ఉన్నారండి. ఎందుకంటే హరీష్ గారు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అంతలాగా మాట్లాడే వ్యక్తి సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు టిప్స్ గానే ఇచ్చారు. అది గేమ్ పరంగా ఇంప్రూవ్ చేసుకోమని ఇచ్చారు. దానికి వచ్చి ఆయన డల్ అయిపోయి నెక్స్ట్ సండే ఎపిసోడ్కి ఆ మాత్రం ఇది లేకుండా ఒక హ్యాపీనెస్ లేకుండా డల్గా ఉండడం అది కరెక్ట్ కాదు. అండ్ వచ్చి నాకు మిరాయి టీం నిన్న వచ్చింది. మిరాయి టీం ఏంటంటే చాలా బాగా ఒక టాస్క్ ఎంజాయ్ చేసి వెళ్ళారు. ఎందుకంటే నేను కూడా ఆ మూవీ నేను ఆల్రెడీ చూశాను. ప్రతి ఒక్క చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఆ మూవీ చూడాల్సిన మూవీ. ఎందుకంటే ప్రతిదీ అడ్వెంచర్గా ఉంటుంది, ప్రతిదీ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మనోజ్ గారు కూడా ఆ మూవీలో చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఎపిసోడ్ ఎండ్ వచ్చేసరికి నాకు ఒక విషయం అయితే నచ్చలేదండి. నాగార్జున గారు నెక్స్ట్ వీక్ కలుద్దాం అన్నప్పుడు ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా లెగుస్తారు. బట్ అక్కడ కామనర్స్ అండ్ కార్నర్లో మీరు చూసారంటే నిన్నటి ఎపిసోడ్న ప్రియా శ్రీజ కనీసం లేకుండా ఇదేటండి ఒక పెద్ద వ్యక్తి, ఒక స్టార్డమ్ చూసిన వ్యక్తి మనకు హోస్ట్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మిగతా సెలబ్రిటీస్ వెంటనే లెగ్గాను మనం పక్కన ఒక పర్సన్ ఎప్పుడైనా ఒక సార్ వస్తున్నారని స్కూల్ నుంచి మనం ప్రతి ఒక్కరు సార్ వస్తున్నారని మిగతా వాళ్ళు వెంటనే లెగిసి మనం ఇలాగ అంటాం. అలాంటి ఒక పెద్ద వ్యక్తి హోస్ట్ చేసినప్పుడు సెలబ్రిటీలుగా ఉన్న వాళ్ళు లెగిసినా కూడా వీళ్ళు లెగపోవడం నాకు చాలా నెగిటివ్గా అనిపించింది. వాళ్ళు ఏ విధంగా అంటే వాళ్ళు శాడిజంగానే ఉన్నారని నాకు అనిపిస్తుంది. అండ్ రిమైనింగ్ వచ్చి ఈరోజు ఎపిసోడ్ మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్.